మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం నిర్వహించి తలపెట్టిన 5 రోజుల కార్యాచరణ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నేడు మన మీర్పేట్ చౌరస్తా నుండి జిల్లెలగూడ కట్టమైసమ్మ దేవాలయం వరకు పర్యావరణ పరిరక్షణ చెట్ల పెంపకం యొక్క ఆవశ్యకత, వాటి ప్రయోజనాలు, కాలుష్యం నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలు ప్లకార్డుల రూపంలో ప్రదర్శిస్తూ మరియు నినాదిస్తూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ శ్రీమతి ఎం దుర్గా దీప్ లాల్ చౌహాన్, కార్పొరేటర్లు గజ్జల రామచందర్, కొండ్ర గౌరీ శంకర్, సిద్ధాల పద్మ అంజయ్య, కోఆప్షన్ సభ్యులు శ్రీ పల్లె అంజయ్య గౌడ్, నగరపాలక సంస్థ అధికారులు కమిషనర్ శ్రీ చంద్రశేఖర్, డిఈఈ శ్రీ వెంకన్న, ఏఈఈ శ్రీనివాసులు, మేనేజర్ శ్రీ చంద్రప్రకాష్, ఆర్ఓ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ రమేష్ మరియు అన్ని విభాగాల ప్రభుత్వ మరియు పొరుగు సేవల సిబ్బంది, ఆర్పీలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. Okay. మీర్పేట మున్సిపల్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ నెంబర్కి వెళ్ళి మళ్ళీ స్లోగన్స్ చేసి స్వచ్ఛతనం పచ్చదనం యొక్క విషయాన్ని జనాలకు తెలియజేసేది. మా 5th నుంచి 9th వరకు ప్రోగ్రామ్స్, రకరకాల ప్రోగ్రామ్స్ ప్రజలందరూ ప్రోగ్రామ్స్ సక్సెస్ చేయడానికి. ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్ వారి మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛదనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇక్కడ నుంచి మీర్పేట నుంచి జిల్లాలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి ర్యాలీగా వెళ్ళి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం, అట్లానే ప్లాస్టిక్ నిషేధం చేయాలని చెప్పి అందరికి కూడా మంచి వాతావరణం కల్పించాలని మన మీర్పేట కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా మంచి వాతావరణం కల్పించాలని అందరూ కమిషనర్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, ఆయాలు, ఆర్పీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి స్కూల్ పిల్లలు, 10th స్కూల్ ప్రిన్సిపాల్ గారికి కూడా అందరికి కూడా పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాం మన మున్సిపల్ ఆఫీస్ నుంచి చందన చెరువు వరకు ర్యాలీగా తీయడం జరిగింది. ఇందులో భాగంగా మన ఆర్పీలు, మన స్టాఫ్ అందరూ, కమిషనర్ గారు, నాతోటి కార్పొరేటర్లు అందరూ పాల్గొనడం జరిగింది. ఇందులో ప్రతి డివిజన్లో ప్రతి దగ్గర చెట్లు నాటించి దాన్ని పరిరక్షించడం మన బాధ్యత. కాబట్టి వచ్చే ముందు తరానికి మనం చెట్లు ఉంటే మనకు మంచిగా ఉంటుంది. కాబట్టి ఇంకా ప్లాస్టిక్ నిర్మూలన, ఇంకా తడి చెత్త, పొడి చెత్త, ఇంకా డ్రైనేజీ కూడా స్టిల్ క్లీన్ చేయడం, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అది కూడా మన కమిషనర్ సార్ దృష్టికి, మన ఆర్పీల దృష్టికి తీసుకొస్తుంటే వాళ్ళు కూడా మనకు సహకరించి మొత్తం ప్రోగ్రామ్ను సక్సెస్ చేసుకుందామని మా కమిషనర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా మేము కార్పొరేటర్లము, ఆర్పీలందరూ కూడా భాగస్వాములమై ఈ పచ్చదనంలో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకుంటామని కోరుకుంటున్నాం.